విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సార్ బ్రెయిన్ స్ట్రోక్ అని అన్నారు విశాల్ గారికి రావడం, అంటే విశాల్ గారి పక్కన పెట్టేసి యాక్చువల్లీ బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎందుకు వస్తుంది సార్? ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఇప్పుడు క్లాట్ ఫామ్ కావడం, అక్కడ బ్లీడింగ్ కావడం అనేది సహజంగా మనం చూస్తుంటాం. ఓకే, ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోయింది, పక్క నుంచి వెళ్ళిపోతుంది కదా, అట్లనే బ్లడ్ అనేది కూడా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఇట్ విల్ కమ్ అవుట్. ఆ విధంగా స్ట్రోక్ అనేది రావడం జరుగుతుంది. అక్కడ బ్రెయిన్ అనేది చాలా పెద్దది కాబట్టి ఎక్కువ బ్లీడ్ అవుతే కష్టం చాలా 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 మందిలో. కొంచెం బ్లీడ్ అయింది అనుకోండి రికవరీ అనేది ఉంటుంది, ఆపరేషన్ చేసి లేకుంటే మెడిసిన్ ద్వారా మనిషి అయితే బతికే ఉంటాడు. ఓకే, వేరే అదే క్లాట్ అది బ్రెయిన్ పోతే బ్రెయిన్ క్లాట్, హార్ట్కి పోతే హార్ట్ స్ట్రోక్ అంట, ఓకే, హార్ట్ అటాక్ అంటాం. ఆ హార్ట్లో ఉండేది కూడా చిన్న వెజిల్స్ అంటే అక్కడ సర్క్యులేషన్ కొలెటరల్ పైట్ పక్క నుంచి ఇటు నుంచి ఇలా వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ హార్ట్లో రైట్ అండ్ లెఫ్ట్ గా ఉంటుంది, ఆర్సి ఎల్సి అంటాం. హార్ట్ కి సప్లై చేసే బ్లడ్ వెజిల్ అక్కడ క్లాట్స్ వస్తే హార్ట్ అటాక్స్ వస్తాయి. అంటే ఆ మజిల్ భాగం అంతా కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చేసి సో ఇట్ విల్ డ్యామేజ్ మజిల్ ని, హార్ట్ మజిల్. సో హార్ట్ మజిల్ ని డ్యామేజ్ అయినప్పుడు సివియర్ పెయిన్ రావడం జరుగుతుంది. ఈ వింత క్లాట్స్ ఏదైతే ఉన్నాయో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ క్లాట్స్ అన్ని కూడా సాఫ్ట్ క్లాట్స్, అంటే మెత్తగా ఉండేదని చెప్పలేదు. ఎథిలోస్క్లెరోటిక్ ఫ్లేక్స్ వేరు, ఎథిలోస్క్లెరోసిస్ అంటేనేమో థిక్ గా ఫామ్ అవ్వడం, కాల్షియం డిపాజిషన్ అని ఉంటుంది. వేరే దీస్ క్లాట్స్ ఏదైతే ఉన్నాయో ఫైటింగ్ అనుకోవచ్చు. ఓకే, వైరస్ ఫైటింగ్ విత్ ద బ్లడ్ వెజిల్ అండ్ దట్ అక్కడ నుంచి ఆ బ్లడ్ వెజిల్ లోపల లైనింగ్స్ లో నుంచి బ్లడ్ అనేది యూజ్ అవ్వడం, క్లాట్ అవ్వడం, అది చిన్న ముద్దలా ఫామ్ అయ్యి ఆ ముద్ద ఎక్కడైనా కింద ఫామ్ కావచ్చు, కడుపులో ఫామ్ కావచ్చు, ఎక్కడైనా ఫామ్ కావచ్చు. అది బ్రెయిన్ పోయి బ్రెయిన్ స్ట్రోక్ రావడం, హార్ట్ పోతే హార్ట్ స్ట్రోక్ రావడం, సడన్ డెత్ కారణం అది. ఓకే, దాంతో పాటు ఎరిథిమియాస్ అంటాం. ఇప్పుడు మూసుకుపోయింది, అసలు మూసుకుపోతే ఇంకో దారి లేదు కదా, అది హార్ట్ అటాక్స్ అనేది సడన్ కార్డియాక్ అరెస్ట్ కి దారి తీస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో నేను ఇందాక చెప్పింది కరోనాలో ఉంది, డెంగ్యూలో చాలా తక్కువనే ఉండే, బట్ చికెన్ గున్యాలో కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. అందుకే నేను అంటున్నాను ఇవన్నిట్లో కూడా వచ్చింది పోయింది బతికినాం కదా అనుకుంటారు, కానీ కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి. ఆ కాంప్లికేషన్స్ తోటి విశాల్ గారు ఈరోజు ఆ పరిస్థితి. అంటే ఏం ఎఫెక్ట్స్ ఉంటాయి సార్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత బాడీలో ఎలాంటి మార్పులు వస్తాయి? అంటే కొన్ని ఇప్పుడు మనం విశాల్ గారిని చూస్తే కనుక షివరింగ్ కానివ్వండి, కొంచెం పారాలిసిస్ లాగా వచ్చినట్టుంది కదా, ఇంకా ఎలాంటి సిమ్టమ్స్ ని చూడొచ్చు మనం? ఇప్పుడు ఒక డిఫరెంట్ భాగాలు ఉంటాయి, మరి అంతగా మనము ప్రజలకు చెప్పిన పాపం వాళ్ళకు ఇక ఇంకా టెన్షన్ అవుతుంటారు. ఓకే, ఇప్పుడు ఎనీథింగ్ సెరిబెల్లం ఉంది, ఆ మధ్య భాగంలో ఉంటుంది, అక్కడ ఎక్కువ అయితే ఇంబ్యాలెన్స్ ఉంటుంది, అసలు మొత్తానికి ప్రాబ్లమ్స్ వస్తాయి. మిగతా కార్టికల్ రీజియన్ లో ఉంది ఏదో ఒక భాగం, అంటే ఇప్పుడు రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ కి, రైట్ సైడ్ క్లాట్ అయింది అనుకోండి లెఫ్ట్ సైడ్ వీక్నెస్. ఓకే, అంటే దాని ప్రకారం చూస్తారు అన్నట్టు. చూసినప్పుడు వీక్నెస్ రావడం, ఫస్ట్ మీనింగ్ ఏంటంటే పారాలిసిస్, అసలు పని చేయకపోవడం, సెన్సరీ లాస్, మోటార్ లాస్, అంటే అసలు చేతి లేకపోవడము, ఇలాంటి సమస్య వస్తుంది. ఐదర్ వన్ సైడ్, ఓన్లీ వన్ సైడ్. దాంతోపాటు ఫేషియల్ ఫాల్సీ ఇలాంటి సమస్యలు రావచ్చు. ఇంకొకటి ఇంకా ఎక్కువ బ్లీడ్ అయింది అప్పుడు స్వెల్లింగ్ అయిపోతుంది, బ్రెయిన్ లోపల స్వెల్లింగ్ వచ్చేసి ఓవరాల్ గా బాడీ మొత్తం కూడా ఫ్లాసిడ్ గా అసలు కోమా స్టేజ్ లోకి వెళ్ళే ఛాన్సెస్, కోమాలోకి వెళ్ళడము, వెంటిలేటర్ పైన వెళ్ళడం, శ్వాస తీసుకోవడం కష్టం, అలాంటివి. బట్ హీరో విషయాలు దాంట్లో చూసినట్టయితే ఓన్లీ ద లెఫ్ట్ అప్పర్ లమ్, లెఫ్ట్ లోవర్ లిమ్ అనేది ఎఫెక్ట్ అయింది, అండ్ ఫేషియల్ పాలసీ ఉంది, అండ్ మోటార్ ఫంక్షన్స్ బికాస్ ఆఫ్ హిజ్ మజిల్ బాడీ, బికాస్ ఆఫ్ హిజ్ ఎనర్జీ. ఈ రోజు తను నడుచుకుంటూ వస్తున్నాడు, అంత మాత్రం అంటే ఇట్స్ హ్యాపీ థింగ్. ఓకే, ఇలాంటి స్టేజ్ లో మళ్ళీ రీకవర్ అయ్యి మళ్ళీ నార్మల్ పొజిషన్ కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయా సార్, లేకపోతే ఇలానే ఎఫెక్టెడ్ గా ఉండొచ్చు? లేదండి, ఉంటాయి. ఎందుకంటే అదే అంటున్నాను కదా, ఇప్పుడు నేను పదం ఇంతకు ముందు యూజ్ చేసిందే ఎనర్జీ. విశాల్ అనే ఎనర్జీ యూజ్ చేశాడు కాబట్టి ఈ కుడ్ కమ్ టు దట్ స్టేజ్. ఆ స్టేజ్ కి ఒక నెల తర్వాత వచ్చిందో నా అంత తెలియదు కానీ, బట్ వచ్చాడు అంటే సమ్ రికవరీ ఇస్ గుడ్ రికవరీ. ఓకే, ఆ తర్వాత కూడా ఇఫ్ ద విశాల్ ఏం చేసినా తన చేతిలో ఉంది, ఇఫ్ యూ గెట్ ఇట్ యూ విల్ కమ్ అవుట్. ఓకే, దీనికి కంపల్సరీ ట్రీట్మెంట్ అయితే ఉంటుంది కదా సార్? ట్రీట్మెంట్ మీన్స్ అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ట్రీట్మెంట్ అంటే స్పెషల్ ట్రీట్మెంట్ అనేది ఇంకా ఒక్కసారి డ్యామేజ్ అయిన తర్వాత ఉండదు, బట్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు గెట్ ఇట్. ఓకే, తన ఆత్మధైర్యం తోటి తను
నేను నడవాలి, నేను మళ్ళీ ఎక్సర్సైజ్ చేసే విధంగా, మళ్ళీ సినిమాలో యాక్ట్ చేసే విధంగా అప్పటంతా 100% కాకుండా 80% వచ్చిన పీపుల్ విల్ అగైన్ రిసీవ్ హిమ్. యా మళ్ళీ హార్డ్ వర్క్ అవి చేయొచ్చా సార్? మళ్ళీ జిమ్ లాగా అలాంటిది కూడా చేయలేము కదా. దట్స్ ద ప్రాబ్లం. ఓకే బట్ రెగ్యులర్ వాక్ అండ్ ఎవ్రీథింగ్ దే కెన్ యాక్ట్ అండ్ డూ ఎవ్రీథింగ్. ఓకే బట్ ప్రీవియస్ కన్నంత ఎనర్జీ అంత ఎనర్జీ రాదు. ఓకే సార్.